సోనాక్షి సిన్హా తాజాగా నటుడు ముఖేష్ ఖన్నా మీద పరోక్షంగా మండిపడింది. తన తండ్రి గురించి, తన తండ్రి పెంపకం గురించి అతను మాట్లాడడంతో సోనాక్షికి మండిపోయింది. తన తండ్రి గురించి ఇంకోసారి అలా మాట్లాడకండని వార్నింగ్ ఇచ్చింది. తన తండ్రి చక్కగా పెంచాడు కాబట్టే ఇప్పుడు ఇలా శాంతంగా మాట్లాడుతున్నాను అని చెప్పింది. ఎప్పుడో జరిగిన దాన్ని ఎందుకు ఇలా ఇంకా తవ్వుతూనే ఉన్నారని ఆగ్రహించింది. బాలీవుడ్ తారల మీద జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కాస్త బ్రెయిన్ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. వారు కరణ్ జోహార్, కేబీసీ వంటి షోల్లో చెప్పే సమాధానాలు ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఆలియా భట్కి అయితే సినిమాలు తప్ప ఏమీ తెలియవు. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి అంశాల గురించి కూడా తెలియవు. బయటి విషయాల గురించి నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక సోనాక్షి సిన్హా కూడా గతంలో కేబీసీ షోలో పాల్గొంది. అప్పుడు రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఆంజనేయుడు ఎవరి కోసం సంజీవని తీసుకొస్తాడు అనే ప్రశ్నకి సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. ఇది చాలా ఏళ్ల కిందట జరిగిన సంఘటన. కానీ దీనిపై తాజాగా మళ్ళీ ముఖేష్ ఖన్నా స్పందించాడు. అది వాళ్ళ తండ్రి పెంపకం, కనీసం రామాయణం గురించి కూడా నేర్పించలేదు అంటూ సోనాక్షి శత్రుఘ్నల మీద కౌంటర్లు వేశాడు. దీంతో సోనాక్షి సిన్హాకు మండిపోయింది. తన తండ్రి గురించి గాని, ఆయన పెంపకం గురించి గాని మాట్లాడకండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అందరికీ అన్ని గుర్తుంటాయని చెప్పలేం. అవి తెలిసినా ఆ టైంకి ఆన్సర్ గుర్తుకు రావేమో. ఆ టైంలో కేబీసీలో నాతో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కానీ మీకు మాత్రం నేను ఒక్కదాన్నే కనిపిస్తాను. అయినా అది ఎప్పుడో జరిగింది. మళ్ళీ పదే పదే దాన్ని ఎందుకు తవ్వుతున్నారు? రామాయణంలో రాముడు, మందార, కైకేయి రావణుణ్ణి కూడా క్షమించాడు. మీరు కూడా నన్ను క్షమించొచ్చు. అలా అని మీ క్షమాపణల్ని ఏమీ కోరుకోవడం లేదు. మీరు మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకండి. ఆయన పెంపకం గురించి మాట్లాడకండి. ఆయన పద్ధతుల్ని నేర్పించారు, చక్కగా పెంచాడు కాబట్టి ఈ రోజు అలా శాంతంగా, నిదానంగా, సుతిమెత్తగా మీ అందరికీ సమాధానం ఇస్తున్నా అంటూ సోనాక్షి సిన్హా మాస్ వార్నింగ్ ఇచ్చింది.